ఎవరండి చెప్పింది? పెళ్లయితే అన్నీ మన చేతుల్లో ఉంటాయని. కనీసం టీవీ రిమోట్ గూడా ఉండదు మన చేతుల్లో. ఒక్కరోజు లేట్‌గా లేస్తే చాలు, ఆ రోజంతా లేట్‌గానే అవుతాయి అన్ని పనులు. ఇంక నా విషయానికొస్తే నైటయితే నిద్ర రాదు, పొగలైతే మెలుకువ రాదు. పొద్దున్నే ఎన్ని సార్లు అలారం మోగినా ఆపి మరీ పనుకుంటాను నేనైతే. పొద్దున 5 గంటల తర్వాతొచ్చే నిద్ర నైటంతా వస్తే ఎంత బాగున్ను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేద్దామా? అబ్బా! టైం అయిపోయింది. అసలే లేట్‌గా లేసామని అటు ఇటు తిరిగి చూసేటప్పటికి నాకు బొంబాయి రవ్వ అయితే కనిపించింది. సో, దాంతో ఉప్మా అయితే పెట్టేస్తున్నాను ఈరోజు. సర్లే మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి చేసేసాం కదా! ఇప్పుడు కొంచెం కూర్చుందాము అంటే కనీసం కూర్చోవడానికి కూడా ఉండదనమాట మనకి తీరిక. అంత బిజీ మనం. ఏంటో మన ఆడోళ్ళ కష్టాలు. వండేసాం గదా అనుకుంటే మళ్ళీ మధ్యాహ్నం ఏం వండాలి? రాత్రికి ఏం వండాలి? ముందు నుంచి ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఫైనల్‌గా ఎలాగో ఒకలా మీతో మాట్లాడుతా ఈ ఉప్మా అయితే రెడీ చేసేసానబ్బా! మనం బాగా చేసిన వంటలు కుదురుతాయో కుదరవో గానీ, మనం హడావిడిగా అటు ఇటు చేసేసిన వంటలు మాత్రం బాగా కుదురుతాయి. ఈరోజు నా ఉప్మా నాకే భలే నచ్చేసిందబ్బా! అన్నట్టు మర్చిపోయాను. మీరు టిఫిన్ తిన్నారా? లేదో కామెంట్ చేయండి. టీవీలో బొమ్మలు చూసి చూసి సగం పిచ్చిదాన్నయిపోయా.